వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. నేను రాసిన కొత్త పుస్తకం అన్లాక్ క్లాసెస్. ఈ పుస్తకంలో ఉన్న ఇంకొక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం అడ్వర్బ్ క్లాసెస్ ఆఫ్ పర్పస్, అదేవిధంగా అడ్వర్బ్ క్లాసెస్ ఆఫ్ రిజల్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రెండిట్లో కూడా సో దట్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ రెండిట్లో కూడా సో దట్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించడం జరుగుతుంది. అయితే వీటిని ఉపయోగించే విధానం, వీటికి అర్థాలు వేరే విధంగా ఉంటాయి. వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదట మనం అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ పర్పస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఉండే స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ప్లస్ సో దట్ సబార్డినేట్ కంజంక్షన్, లేదా ఇన్ ఆర్డర్ దట్ కూడా వాడవచ్చు. ఈ రెండింటికి అర్థాలు ఒకటి, సో దట్ లేదా ఇన్ ఆర్డర్ దట్, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇందులో మోడల్ వర్బ్స్ ఉపయోగించడం జరుగుతుంది. పాస్ట్లో ఉన్నట్లయితే కుడ్, వుడ్, మైట్ ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్ ఫ్యూచర్లో ఉన్నట్లయితే క్యాన్, మే, మైట్, విల్ను ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వీటిని ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్లాజెస్ను ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. మొదటగా కొన్ని సింపుల్ సెంటెన్సెస్ చూద్దాం. క్లాజెస్ కాకుండా, అడ్వర్బ్ కాకుండా సింపుల్ సెంటెన్సెస్ చూద్దాం. తర్వాత వీటిని క్లాజెస్తో సెంటెన్సెస్ చూద్దాం. కొన్ని సెంటెన్సెస్ చూడండి, ఉద్దేశాలు తెలియజేసేవి. నేను కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. ఉద్దేశం ఏమి ఇక్కడ? టు బై వెజిటేబుల్స్. నేను కొత్త బైక్ కొన్నాను ఆఫీస్కు సమయానికి చేరుకోవడానికి. ఐ బాట్ అ న్యూ బైక్. ఉద్దేశం ఏంటి? టు రీచ్ ద ఆఫీస్ ఆన్ టైం. అతను డబ్బును ఆదా చేశాడు భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి. హీ సేవ్డ్ మనీ. ఉద్దేశం ఏంటి? టు యూజ్ ఇన్ ద ఫ్యూచర్. ఆమె బాగా చదివింది. కారణం ఏంటి? పాస్ అవ్వడానికి. షీ స్టడీడ్ వెల్. ఉద్దేశం టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇవి పర్పస్, ఇవన్నీ కూడా ఉద్దేశాలు, ఇవన్నీ కూడా. అయితే ఇందులో క్లాస్ ఉపయోగించలేదు, డైరెక్ట్గా టు ప్లస్ V1 ఉపయోగించడం జరిగింది. అయితే ఇదే అర్థం వచ్చేటట్టు, ఇదే ఉద్దేశాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ క్లాసెస్ను యాడ్ చేస్తున్నాం. సో దట్తో క్లాసెస్ను యాడ్ చేస్తున్నాం, అడ్వర్బ్ క్లాస్ను యాడ్ చేస్తున్నాం. ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇలాగైనా చెప్పచ్చు, లేదా ఇంకా వీటిని క్లియర్గా ఇలా కూడా చెప్పవచ్చు. మొదటి సెంటెన్స్ చూడండి. ఐ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్. దీన్ని ఎలా కూడా చెప్పచ్చు. ఐ వెంట్ టు మార్కెట్ సో దట్ ఐ కుడ్ బై వెజిటబుల్స్. నేను కూరగాయలు కొనగలను అనే ఉద్దేశంతో మార్కెట్కు వెళ్ళాను. తెలుగులో యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేయలేమండి, ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క లాంగ్వేజ్ స్టైల్, ఒక్కొక్క లాంగ్వేజ్ యొక్క స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చూడొద్దండి, ఇందులో ఉండే భావాన్ని గ్రహించండి. దీనికి అర్థం ఏంటి? రెండింటికి అర్థాలు ఒకటే. కూరగాయలు కొనడానికి నేను మార్కెట్కి వెళ్ళాను, లేదా దీన్ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు, కొంచెం క్లియర్గా అర్థం వచ్చేటట్టు. నేను కూరగాయలు కొనగలను అదే ఉద్దేశంతో నేను మార్కెట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు మార్కెట్ సో దాట్ ఐ కుడ్ బై వెజిటబుల్స్. లేదా కుడ్ ప్లేస్లో మైట్ వాడినట్లయితే కూరగాయలు కొనొచ్చు అనే ఉద్దేశంతో ఐ వెంట్ టు మార్కెట్ సో దాట్ ఐ మైట్ బై వెజిటబుల్స్, లేదా ఐ వుడ్ బై వెజిటబుల్స్. కూరగాయలు కొనాలనే ఉద్దేశంతో ఐ వుడ్ బై వెజిటబుల్స్, ఐ వెంట్ టు మార్కెట్. ఏదైనా వాడండి, సాధారణంగా అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాం. ఐ వెంట్ టు మార్కెట్ సో దట్ ఐ కుడ్ బై వెజిటబుల్స్. కూరగాయలు కొనగలనే ఉద్దేశంతో, లేదా కూరగాయలు కొనాలనే ఉద్దేశంతో నేను మార్కెట్కి వెళ్ళాను. నేను కొత్త బైక్ కొన్నాను. ఐ బాట్ అ న్యూ బైక్ సో దట్. ఉద్దేశం ఏంటి? ఐ కుడ్ రీచ్ ద ఆఫీస్ ఆన్ టైం. ఆఫీస్కు సమయానికి చేరుకోగలను, ఆఫీస్కు సమయానికి చేరుకోవాలి అనే ఉద్దేశంతో నేను కొత్త బైక్ కొన్నాను. అర్థమైంది? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. అతను డబ్బు ఆదా చేశాడు. హీ సేవ్డ్ మనీ. కారణమే, ఉద్దేశం ఏంటి? సో దట్ హీ వుడ్ యూజ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఉపయోగించాలనే ఉద్దేశంతో అతడు డబ్బును ఆదా చేశాడు. హీ సేవ్డ్ హిస్ మనీ సో దట్ హీ కుడ్ యూజ్ ఇన్ ద ఫ్యూచర్. హీ వుడ్ యూజ్ ఇన్ ద ఫ్యూచర్. చివరగా లాస్ట్ ఎగ్జాంపుల్. ఆమె బాగా చదివింది. షీ స్టడీడ్ వెల్. ఉద్దేశం ఏంటి? సో దట్ షీ కుడ్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ఆమె బాగా చదివింది. ఎగ్జామినేషన్లో పాస్ అవుతుందనే ఉద్దేశంతో ఆమె బాగా చదివింది. షీ స్టడీడ్ వెల్ సో దట్ షీ మైట్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, షీ వుడ్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో అవసరాన్ని బట్టి వాడండి మోడల్ వర్బ్స్. సో అర్థమైంది.
ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నట్లయితే యూ కెన్ బై మై బుక్, మీరు నా పుస్తకాన్ని పర్చేస్ చేయవచ్చు. నెక్స్ట్ తర్వాత అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ రిజల్ట్. ఇక్కడ ఇందులో కూడా సోదరుడు ఉపయోగిస్తారు, అందులో కూడా సోదరుడు ఉపయోగిస్తారు. ఇంతకుముందు మనం యూజ్ చేసిన ఈ సోదట్ ఏదైతే ఉందో వాటిని పర్పస్ తెలియజేయడానికి ఉపయోగిస్తాం, ఇందులో రిజల్ట్ తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఇందులో పర్పస్ ఒక ఉద్దేశం తెలియజేయడానికి, ఇందులో రిజల్ట్ తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. డిఫరెన్స్ చూడండి ఈ రెండింటి మధ్య. మొదటగా వీటి యొక్క ఇందులో సో దట్ అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ రిజల్ట్లో సో దట్ ఈ రెండు పదాలను ఒకే చోట ఉపయోగించడం జరగదు. ఈ సో ఒక చోట, దట్ ఇంకో చోట ఉపయోగించడం జరుగుతుంది. అయితే సో తర్వాత ఒక అడ్వర్బ్ లేదా ఒక అడ్జెక్టివ్ను ఉపయోగించడం జరుగుతుంది. సో తర్వాత ఒక అడ్వర్బ్ లేదా ఒక అడ్జెక్టివ్ను ఉపయోగించడం జరుగుతుంది. అడ్వర్బ్ని ఇంకా స్ట్రెస్ చేసి చెప్పడం, ఎంఫసిస్ చేసి చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. వాటికి తీవ్రతను పెంచడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. దీనికి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అడ్వర్బ్ ఉన్నట్లయితే సో ప్లస్ అడ్వర్బ్ ఉపయోగిస్తాం. ఖచ్చితంగా దీంట్లో అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, సో, అడ్వర్బ్ ప్లస్ దట్ ప్లస్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. లేదా లింకింగ్ వర్బ్స్ ఉన్నట్లయితే సబ్జెక్ట్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ప్లస్ సో ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ దట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి, మీకే అర్థమవుతుంది. రెండింటిని కూడా తీసుకుందాం. మొదట అడ్వర్బ్ క్లాసెస్ ఆఫ్ పర్పస్ తీసుకుందాం. నేను పరిగెత్తాను, గెలవాలనే ఉద్దేశంతో, పందెంలో గెలవాలనే ఉద్దేశంతో నేను పరిగెత్తాను. ఐ ర్యాన్ ఫాస్ట్. ఐ ర్యాన్ ఫాస్ట్. ఉద్దేశం ఏంటి? సో దాట్ ఐ కుడ్ విన్ ద రేస్. నేను పందెంలో గెలవాలనే ఉద్దేశంతో నేను పరిగెత్తాను. ఐ ర్యాన్ ఫాస్ట్. నేను వేగంగా పరిగెత్తాను. ఉద్దేశం ఏంటి? సో దాట్ ఐ కుడ్ విన్ ద రేస్. ఇక్కడ ఉద్దేశం తెలియజేస్తున్నాం. ఇక్కడ చూడండి, నేను చాలా వేగంగా పరిగెత్తాను. ఐ ర్యాన్ సో ఫాస్ట్. ఐ ర్యాన్ సో ఫాస్ట్. ఇక ఫాస్ట్ యొక్క ఇంకా తీవ్రత దాన్ని ఇంకా ఎంఫసిస్ చేసి చెప్తున్నాం. ఐ ర్యాన్ సో ఫాస్ట్. నేను చాలా వేగంగా పరిగెత్తాను. ఇక్కడ సోని అడ్వర్బ్లో ఉపయోగిస్తున్నాం. ఐ ర్యాన్ సో ఫాస్ట్. ఫాస్ట్ కూడా అడ్వర్బే, ఇంకా దాన్ని మాడిఫై చేయడానికి ఇంకా సో వాడుతున్నాం. ఐ ర్యాన్ సో ఫాస్ట్. కాబట్టి నేను వేగంగా పరిగెత్తాను కాబట్టి గెలిచాను. దట్ ఐ వన్ ద రేస్. దట్ ఐ వన్ ద రేస్ అనేది ఫలితం. దేనివల్ల వచ్చింది? ఇది వేగంగా పరిగెత్తడం వల్ల వచ్చింది. ఇక్కడ ఒక పని చేసింది చెప్తున్నాం, తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో అడ్వర్బ్ క్లాజ్లో తెలియజేస్తున్నాం. ఐ ర్యాన్ సో ఫాస్ట్ కాబట్టి దట్ ఐ వన్ ద రేస్. తెలుగులో ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ తెలుగులో ఎలాగైనా తెలుగులో మనం యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేయలేమండి. దీని యొక్క భావాన్ని గ్రహించండి. ఐ ర్యాన్ సో ఫాస్ట్ కాబట్టి దట్ ఐ వన్ ద రేస్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో అర్థమైందండి ఎగ్జాంపుల్. ఇక్కడ కారణం తెలియజేయడానికి ఐ ర్యాన్ ఫాస్ట్ సో దట్ ఐ కుడ్ విన్ ద రేస్. ఇక్కడ గెలవలేదండి, గెలవాలనే ఉద్దేశంతో పరిగెత్తాను. ఇక్కడ గెలిచాను, అయిపోయింది. వేగంగా పరిగెత్తాను కాబట్టి గెలిచాను. ఐ ర్యాన్ సో ఫాస్ట్ దట్ ఐ వన్ ద రేస్. డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఇక్కడ పర్పస్ తెలియజేస్తున్నాం, ఇక్కడ రిజల్ట్ తెలియజేస్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల నేను పుస్తకాన్ని మొత్తం ఒక రోజులో చదివాను. ద బుక్ వాజ్ ఇంట్రెస్టింగ్, సో ఇంట్రెస్టింగ్. ద బుక్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ దట్ ఐ రెడ్ ఇట్ ఇన్ వన్ డే. ఒక రోజులోనే చదివాను. నెక్స్ట్, అతడు కార్ను చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేశాడు కాబట్టి, చాలా జాగ్రత్తగా నడిపాడు కాబట్టి నర్వస్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్టీగా ఫీల్ అయ్యారు. ద డ్రైవర్ drove the car so carefully. The driver drove the car so carefully. కాబట్టి that most nervous passengers ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్గా ఫీల్ అయ్యారు. ఈవెన్ ద మోస్ట్ నర్వస్ ప్యాసింజర్స్ felt safety. ఆమె చాలా క్విక్గా మాట్లాడింది కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆమె చాలా క్విక్గా మాట్లాడింది. షీ స్పోక్ సో క్విక్లీ కాదు, సో క్విక్లీ, చాలా ఎక్కువగా చాలా క్విక్లీగా మాట్లాడింది కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. అతడు చాలా అలసిపోయాడు అంటే హీ వాస్ టైర్డ్. చాలా అలసిపోయాడు, హీ వాస్ సో టైర్డ్. కాబట్టి దట్ హీ ఫెల్ అస్లీప్ ఆన్ ది కోచ్ మీదనే అతను నిద్రపోయాడు. కారణం ఏంటి?
అతడు బాగా అలసిపోవడం వల్ల హీ వాజ్ సో టైర్డ్ దట్ హీ ఫెల్ అస్లీప్ ఆన్ ది కోచ్. సో అర్థమైంది కదండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.